ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యోగనిద్ర చేత నేత్రములను మూసుకుని ఉన్నవాడు అన్ని విషయములకు పరమ సాక్షిగా ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండువాడు. వైజయంతి అనేటటువంటి ఎప్పటికీ వడలిపోని పూలమాలను ధరించి ఉండువాడు. విద్యలన్నిటికీ ప్రభువుగా వాచస్పతి అయి మోక్ష విద్యా సాధకులను సర్వదా అనుగ్రహించు వాడు అయినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రసాద విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి అఖండంగా లోక కళ్యాణాన్ని కోరుకుంటూ తద్రూపమైనటువంటి విరాట పర్వ పారాయణాన్ని మనందరం కూడా అఖండంగా చేసుకుంటూ ఉన్నాం. 56వ రోజు అయినటువంటి ఈరోజు ఆచార్యవందన పురస్సరంగా పారాయణాన్ని మంగళారంభం చేద్దాం. గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి
पाठपर्वणि यथाशक्ति चतुर्दशाध्याय अंतर्गत श्लोकपारायणम् सुपर्णस्तोत्र पारायणञ्च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्ण ध्यानम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः व्यासध्यानम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वैशम्पायन उवाच वसमानेषु पार्थेषु मत्स्यस्य नगरे तदा महारथेषु छन्नेषु मासा दश समाययुः నిన్నటి రోజున జీమూతమల్లుణ్ణి భీముడు సంహరించడం, ఆ సంహరణం అయిన వెంటనే విరాటరాజు చాలా ఆనందపడ్డం. ఆ సందర్భంలో భీముడు అనేటటువంటి నిజమైన పేరు కలిగిన వలలునికి విశేషమైనటువంటి కానుకలు ఇచ్చి ఆయన్ని సత్కరించడం, ఆ తర్వాత అక్కడే భీమసేనుడు వలలుడుగా ఉంటూ ఉన్నటువంటి వాడి ఎవరికీ తెలియకుండా ఆ రాజ్యంలో పులులతో సింహాలతో ఆ నృత్య అక్కడ ఉండేటటువంటి యుద్ధ విద్యలన్నింటినీ కూడా నృత్యము ఇది అన్నంత తేలికగా, అంటే సింహములు పులులు ఇవన్నీ వస్తూ ఉంటే ఇవేవో ఇతను నృత్యం చేస్తూ ఉన్నాడు వాటితో అని అనిపించేటటువంటి అంత గొప్పగా తన బలాన్ని అంతా ఉపయోగిస్తూ ఆయన ఆ రాజ్యంలో ఆ విరాటుడికి చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంటే, ఇక అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు కూడా ప్రావీణ్యతని చూపిస్తూ విరాటుడిని సంతోషపెడుతూ ఉన్నారు. ధర్మరాజు ఆయనకి దగ్గరివాడిగా, ప్రియుడిగా, ఆత్మీయుడిగా ఆయన కూడా కాలాన్ని గడుపుతూ ఉంటే ద్రౌపదీదేవి వీరందరినీ చూసి బాగా దుఃఖపడుతూ ఉన్నది. వాళ్ళు పడేటటువంటి కష్టాలన్నింటికీ కూడా ఆవిడ మనస్సును ఎంతో కష్టపెట్టుకుంటూ అక్కడ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నది అన్నంతవరకు మనం కథాశ్రవణం చేశాం. ఇట్లా వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉన్నారు అనేటటువంటి దాంతో మనం సమయపాలన పర్వ అనేటటువంటి పర్వని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ జీమూతమల్లుణ్ణి భీముడు సంహరించేటటువంటి సందర్భంలో భీముడు అయి జీమూతమల్లుణ్ణి సంహరించాడా, వలలుడిగా సంహరించాడా అనేటటువంటి దాన్ని మనం శ్రద్ధగా ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఆయన ఆ సందర్భంలో మాత్రం భీముడుగానే తన పూర్వరూపాన్ని మొత్తాన్ని కూడా చక్కగా సంతరించుకున్నటువంటి వాడై ఆ శక్తిని, ఆ యుక్తిని, తనకున్నటువంటి బల ప్రదర్శనని మొత్తాన్ని కూడా అక్కడ చేసి ఆ శక్తి యుక్తులతో తను భీముడు అన్నంత గొప్పగా, అంటే ఎవరికీ తెలియకపోయినా సరే తనని తాను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నటువంటి వాడై వీరావేశాన్ని తనలో తెచ్చుకొని ఆ జీమూతమల్లుణ్ణి పైకి ఎత్తి అందరికీ తెలిసేటటువంటి విధంగా, ఇగో వీడు జీమూతమల్లుడు అనేటువంటి విధంగా అందరికీ
ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా అతన్ని సంహరించడం అనేటటువంటిది మనం నిన్నటి కథాశ్రవణంలో ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవలసినటువంటి అంశం. ఏమిటి భీముడికి వలలుడికి ఉన్నటువంటి భేదము అనంటే, వలలుడు ఇక్కడ తన శక్తిని తన యుక్తిని అంతటినీ పక్కన పెట్టి కేవలం ఒక సేవక వృత్తిలో ఉండవలసినటువంటి వాడిగా ప్రచ్ఛన్న రూపాన్ని పెట్టుకున్నటువంటి వాడి ఎవరికీ తెలియకుండా ఉండేటటువంటి విధంగా కాలాన్ని గడపడం కోసం తీసుకున్నటువంటి ఆ రూపం మాత్రమే. జీమూతమల్లులాంటి ఆసురీ శక్తులన్నీ కూడా కలిగి ఉన్నటువంటి లోకానికి కంటకుడుగా ఉండేటటువంటి వాడిని సంహరించాల్సినటువంటి సందర్భంలో వలలుడు కాదు, ఆయన భీముడుగా సాక్షాత్తు యముడి స్వరూపంతో వాడికి యమపురికి పంపించేంతటి గొప్పవాడిగా ఆయన తన యొక్క శక్తినంతా ప్రదర్శించి వెంటనే సంహరణం పూర్తయిన వెంటనే ఆయన రాజువైపు తిరుగుతూ ఒక్కసారి నమస్కరిస్తూ మళ్ళీ తనలో ఆ వలలుడు అనేటటువంటి ఆ స్వరూపాన్ని మొత్తాన్ని ఆపాదించుకోవడం అనేటటువంటి, అంటే ఒకసారి ఇంకొక రూపంలోకి ప్రవేశించి కార్యం పూర్తయిన తర్వాత మళ్ళీ పాత రూపంలోకి వచ్చి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి సందేహం కలగకుండా మళ్ళీ తన రూపంతోనే తను నడుస్తూ ఉన్నటువంటి వాడిగా అక్కడ ఉండడం అనేటటువంటి అతి సూక్ష్మమైన అంశం మనం జీమూతమల్లుణ్ణి భీముడు సంహరించేటటువంటి సందర్భంలో మనం పరిశీలించవలసిన, తెలుసుకోవలసినటువంటి, మన హృదయానికి పట్టించుకోవలసినటువంటి, భీమసేనుడు అనేటువంటి వాడు మహాపండితుడిని ఎందుకు అంటారో మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం కోసం చూడవలసినటువంటి అంశం. ఇట్లానే భీమసేనుల్లాగానే లోకంలో మనందరం కూడా మన పనులు మనం చేస్తూ ఉండాలి అనేటటువంటిది కూడా నిన్న, అంటే ఆ ఉద్యోగ నిబద్ధత విషయంలో ఆయనలా ప్రవర్తించాలి అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం. ఏమిటండి భీమసేనుడు లాగా మనం లేకపోయినట్లయితే ఆ సంస్థకి అవసరం ఉన్నప్పుడు మనం ఆ విధంగా ప్రవర్తించకపోతే ఏమిటి అనంటే ఏమీ కాదు. చిన్న అంశం మనం మర్చిపోతాం. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి అలక్ష్యత, ఒక రకమైనటువంటి సోమరితనం అనేటటువంటివి మనలో ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అనంటే, ఇది ప్రవేశించిన మీదట ఎవరిని లెక్క చెయ్యనటువంటి తనానికి వెళ్తాం. వెళ్తే ఏం జరుగుతుంది అనంటే, మొట్టమొదటిగా పుట్టేటటువంటిది విపరీతమైన అహంకారం, రెండవది అవినీతి. ఈ అవినీతి అనేటటువంటిది చాలా చిన్నగా ప్రారంభమవుతుంది. అది రాను రాను పెద్ద విషవృక్షమై మనల్నే కబళించేస్తూ ఉంటుంది. ఇప్పుడు లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఉద్యోగం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి స్థితిలో నిబద్ధత లేకపోవడం అనేటటువంటి దాని మీద వచ్చేటటువంటి లోపమే అనేది గుర్తిరగాలి. అందుకనే మనం భీమసేనుణ్ణి ఒక చక్కటి ఆదర్శమూర్తిగా తీసుకుని ఆయనలాగా మనం కూడా మన శక్తియుక్తులన్నింటినీ కూడా ఈ సమాజానికి ఉపయోగించినట్లయితే అప్పుడు ఈ సమాజమంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. మనందరం కూడా ఆ సమాజంలో ఒక వాళ్ళగా ఉన్నాం కాబట్టి మనం కూడా సుఖాన్ని పొందుతాం. చిన్న భేదం ఉన్నది, మనం వేరు సమాజం వేరు కాదు. అది ఒక్కటి గుర్తెరిగితే మనందరం కూడా చక్కటి సమాజాన్ని నెలకొల్పి మనం దాంట్లో బ్రతికేవాళ్ళుగా అవుతామనేటటువంటిది భీమసేనుడు చూపించినటువంటి ఉద్యోగ ధర్మంలో ఉన్న లక్ష్యాన్ని మనందరం కూడా పెంపొందించుకోవడం కోసం నేర్చుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది. దీన్ని మనం గుర్తెరగాలి. ఈ విధంగా వీళ్ళు సమయాన్ని గడుపుతూ ఉంటే ఆ పైన వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పైన జరిగేటటువంటి కథని అంతటినీ కూడా అక్కడ ఏ విధంగా అక్కడ పాండవులు కాలాన్ని గడిపారో ఆ విషయాన్నంతా చెప్తూ, ఇక కీచక వధ పర్వలో ఆరంభంలో ఆయన మళ్ళీ ఇలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ జనమేజయుడికి ఉపదేశిస్తూ, అథ విరాట పర్వణి చతుర్దశోऽధ్యాయ వైశంపాయన ఉవాచ వసమానేషు పార్థేషు మత్స్యస్య నగరే తదా మహారథేషు ఛన్నేషు మాసా దశ సమాయయుః. నాయనా జనమేజయ, వాళ్ళందరూ కూడా ఆ విరాట రాజ్యంలో
ప్రచ్ఛన్నమైనటువంటి రూపాలతోటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా వాళ్ళందరూ కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇట్లా గడుపుతూ కూడా ఆ బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత అంటే 4వ నెల దగ్గర నుంచి మొదలుపెట్టి 10వ నెల దాకా కూడా వాళ్ళు ఈ విధంగానే కాలాన్ని గడుపుతూ వచ్చారు. 10 మాసాలు కూడా పూర్తిగా నిండిపోయినాయి. 10 మాసాలు అయినటువంటి పిమ్మట వాళ్ళు అక్కడ అదే రూపంతో ఉంటూ ఉంటే ఇక ద్రౌపదీదేవి ఆవిడ కూడా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నది. ఎలా వెళ్ళదీస్తోంది అనంటే యాజ్ఞసేనీ సుదేష్ణాంతు శుశ్రూషంతి విశాంపతే ఆవసత్ పరిచారారః సుదుఃఖం జనమే జయ. నాయనా జనమే జయ, ద్రౌపదీదేవి తను కొన్ని వందల మందితో సేవ చేయించుకునేటటువంటి అర్హత కలిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇటువంటి కష్టకాలంలో ఆవిడ అక్కడ ద్రౌపదీదేవికి తను ద్రౌపదీదేవి అనేటటువంటి రూపాన్ని వదిలిపెట్టుకున్నటువంటిదై కేవలం తను సైరంధ్రిగా ఇక్కడ కాలాన్ని వెళ్ళదీస్తున్నాను అని ప్రతి క్షణము మనసులో బాధపడుతూ భర్తలు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఆ సుదేష్ణాదేవిని చక్కగా సేవిస్తూ ఉన్నది. ఆవిడ సేవలో ఎక్కడా కూడా ఎటువంటి లోపం జరగకుండా తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆవిడ కాలాన్ని చాలా కష్టంగా దుఃఖాలను అనుభవిస్తూ ఇది ఇంతే కదా, విధి అంటే ఈ విధంగా ఉంటుంది కదా, విధి నన్ను ఇలా చేయబట్టి కదా నేను ఈరోజు ఇక్కడ ఉండవలసి వచ్చింది, ఆ మహారాజులే అలా ఉంటే వాళ్ళని అనుసరించడమే నా ధర్మము అనుకున్నటువంటి నేను మాత్రం ఇంతకన్నా గొప్పగా ఎందుకు ఉండవలసినది, ఇదే కదా నాకు సంప్రాప్తించినటువంటి పరిస్థితి అంటూ మనసులో చాలా ఆవేదన పొందుతూ ఆవిడ అక్కడ కాలాన్ని గడుపుతూ ఉన్నది. అలా గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో తథాచరంతి పాంచాలి సుదేష్ణాయా నివేశనే తాన్ దేవీం తోషయామాస తథా చాంతఃపురస్త్రియః. చూడండి, మనం ఎప్పుడైనా సరే ఒక కష్టమైనటువంటి కాలంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పని చెయ్యడం అనేటటువంటిది మనకి ఇష్టం లేదు అనేటటువంటి స్థితిలో మనం సాధారణంగా ఒక విధమైనటువంటి నిర్లిప్తతతోటి ఒక రకమైన ఉదాసీన భావంతో కన్ను పనులు చేస్తూ ఉంటాం. మనందరికీ అలవాటైనటువంటి వ్యవహారం అది. అదే అక్కడ ఈ ద్రౌపదీదేవి సైరంధ్రిగా కేవలం తను బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ బాధ తెలియనివ్వకుండా తను మాత్రమే కాలాన్ని ప్రచ్ఛన్నంగా గడపాలి కాబట్టి ఏదో విధంగా కాలాన్ని గడుపుదాం అని అనుకోకుండా సుదేష్ణాదేవికి అలాగే అక్కడ అంతఃపురంలో ఉండేటటువంటి ఇతర స్త్రీలకి అందరికీ కూడా ఆవిడ ఆత్మీయురాలయ్యింది. వాళ్ళందరినీ సంతోషపెట్టింది. తన దగ్గర ఉండేటటువంటి చాకచక్యతతోటి తన దగ్గర ఉన్నటువంటి నిబద్ధతతోటి ఆవిడ ఇంత బాధ లోపల పెట్టుకుని కూడా, అంటే చూడండి, భారతీయ స్త్రీ యొక్క స్వరూపము ఆవిడికి ఉండేటటువంటి మనస్సులో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో ఆవిడ ఎంత బాధ లోపల పెట్టుకున్నటువంటిదైనా సరే బయటకి వచ్చేటప్పటికీ తను చేయవలసినటువంటి పనిలో ఎంత శ్రద్ధని ఎంత ఒకే రకమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తుందో ద్రౌపదీదేవిని మనం చూస్తే ఇక్కడ బోధపడుతూ ఉంటుంది. భారతీయ స్త్రీలు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే కూడా మానసికంగా దృఢమైనటువంటి వారు అని ఈనాడు చెప్పవలసిన అవసరం లేదు. ఇది మనకి పరంపరగా ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటిది. ఆ విధంగానే ఆవిడ ప్రవర్తిస్తూ మనసులో బాధున్నా పైకి మాత్రం వాళ్ళందరినీ సంతోషపెడుతూ చాలా గొప్పదైనటువంటి సంస్కారం కలిగిన దానిగా వాళ్ళందరిలో గుర్తింపు తెచ్చుకొని వాళ్ళందరితో కలిసి ఆవిడ అక్కడ కాలాన్ని గడుపుతూ ఉంటే ఇలా 10 నెలలు గడిచినాయి. ఆ తర్వాత కొంతకాలం కూడా గడిచింది. గడిచిన పిమ్మట తస్మిన్ వర్షే గత ప్రాయే కీచకస్తు మహాబలః సేనాపతిర్విరాటస్య దదర్శ ద్రుపదాత్మజాం. ఇలా ఈవిడ కాలాన్ని గడుపుతూ ఉంది. అందరికీ తల్లో నాలికిలా అయిపోయింది. ద్రౌపదీదేవి అనేటటువంటిది ఇంతటి పనిలో ఇలా
సైరంధ్రిగా ఇక్కడ ఉండగలుగుతుందా అని మనకి సందేహం వచ్చే విధంగా ఆవిడ ప్రభావాన్నంతా కూడా మనం గమనిస్తే మనకి సందేహం వచ్చే విధంగా ఆవిడ ప్రవర్తన ఉన్నది. ఎంతటి చక్కటి సుశీలతని కలిగి ఎక్కడా కూడా ఎవ్వరి దగ్గర కూడా తన యొక్క అభిమానాన్ని తగ్గించుకోనటువంటి విధంగా ఆవిడ అక్కడ వాళ్ళందరితో కూడా చాలా నెమ్మదిగా తన ప్రవర్తనలో ఎటువంటి వైపరీత్యం లేనటువంటి దానిగా సుఖంగా అక్కడ తిరుగుతూ ఉంటే ఇక ఈ అజ్ఞాతవాస కాలం ముగిసేటటువంటి సమయం ప్రాప్తించింది. ఇంకొంతకాలానికి ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోతూ ఉంటే అంటే ఇంకొక నెల రోజులు, ఇంకొక 15 రోజులు అనగా అటువంటి సందర్భంలో సుమారుగా అప్పుడు వచ్చినాడండి కీచకుడు అనేటటువంటి ఒక దురాత్ముడు. ఈ ద్రౌపదీ దేవి సైరంధ్రిగా అక్కడే అలా తిరుగుతూ ఉన్నది. ఆ అంతఃపురంలో తిరుగుతూ అందరి దగ్గర కూడా మంచి ప్రవర్తన కలిగి అందరూ కూడా సైరంధ్రి ఇట్రామ్మ అంటూ పిలిచేటటువంటి విధంగా అందరితో కూడా మంచి భావన పెట్టుకునే ఆవిడ అక్కడ సంచరిస్తూ ఉంటే ఒకనాడు అతి బలవంతుడైన ఈ కీచకుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ వచ్చిన కారణం కూడా ఏమిటి అని అంటే తన అక్క సుదేష్ణ అనేటువంటి ఆవిడికి ఆ మహారాణికి నమస్కారం చేసుకుందాము అని వచ్చాడు. ఇదే విషయాన్ని మన తిక్కన గారు చాలా వివరంగా వాడి స్వరూపాన్ని మొత్తాన్ని ముందే ఆయన తెలియపరిచారు. ఎలా అంటే మత్స్యపతి మరిందియు దండనాథుండును కీచకాగ్రజుండును రూపాభిమానియు నానాభరణధరణశీలుండును దుర్విదగ్ధుండును బలగర్వితుండునగు సింహబలుండు తన అప్ప సుదేష్ణకు మృక్కంజును వాడ దేవి కనతి దూరంబున ఉన్న ద్రుపద రాజనందనంగనుకొని అంటూ ఆయన చక్కగా వాడి స్వరూపాన్ని మొత్తాన్ని తెలియపరిచారు. దుర్విదగ్ధుడు, దురాభిమానం కలిగినటువంటి వాడు, స్త్రీలోలత ఉన్నటువంటి వాడు, బలంతో విర్రవీగేటటువంటి వాడు, ఇటువంటి వాడు అలా వెళ్తూ ఉన్నటువంటి సౌరంధ్రీదేవిని ఒక్కసారిగా అటు వెళ్తూ ఉంటే వీడిక్కడి నుంచి చూశాడు ఆవిడ్ని. ఒక్క క్షణం అలా చూసిన వెంటనే అతిలోక సౌందర్యవతి అయినటువంటి ఈవిడ ఇక్కడికి ఎలా వచ్చింది అన్నటువంటి ప్రశ్న వాళ్ళలో కలిగింది. వెంటనే వాడిలో ఉండేటటువంటి కామము అనే ఆసురీ శక్తి బయటపడింది. అలా బయటపడి వాడు తాన్ దృష్ట్వా దేవగర్భాభాం చరంతీం దేవతామివ కీచకః కామయామాస కామబాణ ప్రపీడిత. దేవతామూర్తిగా తిరుగుతూ ఉంది ఈ సైరంధ్రి. చూస్తూ ఉంటే దేవకన్యలాగా కనిపిస్తూ ఉన్నది. ఎంతో గొప్పదైనటువంటి సౌశీల్యం ఆవిడలో విరాజిల్లుతూ ఉంటే వీడు కామమోహితుడై ఒక్కసారిగా ఆవిడ్ని చూసి మన్మథ బాణములు అన్నీ కూడా వీడి మీదే వదిలిపెట్టాడా ఆనాడు మన్మథుడు అన్నట్టుగా ఆవిడ్ని పొందాలి అని చెప్పి ఒక విధమైనటువంటి కామాగ్గిలో పడి దహించుకుపోతున్నటువంటి వాడిగా ఆవిడ్ని చూశాడు. ఇక్కడ చూడండి, ఈ సుదేష్ణాదేవి మొట్టమొదటిసారిగా ఈ ద్రౌపదీదేవిని చూసినప్పుడు నువ్వు దేవకాంతవా లేక ఆ సాక్షాత్తు నలుదిక్కులా ఉండేటటువంటి దిక్పతుల భార్యవా, సాక్షాత్తుగా ఇంద్రుడి భార్యవా, రాజరిషివా, ఆయన భార్యవా, రాజరిషి భార్య అయినటువంటి నీలో ఆ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా ఉన్నాయే అంటూ ఆమెని దేవతాభావంతో చూసింది. వీడు ఆవిడ్ని తన కామాన్ని చల్లార్చుకోవడం కోసం కనిపించేటటువంటి దానిగా ఒక్కసారిగా వాడి కళ్ళకి ఒక రోగం పట్టినటువంటి వాడిగా చూశాడు. ఇక్కడే ఒక సొంత అక్క చెల్లెళ్ళైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్కా తమ్ముడు అయినా సరే, వాళ్ళల్లో కలిగేటటువంటి వైపరీత్యం, వాళ్ళల్లో ఉండేటటువంటి భేదం ఎందుకు అనంటే పూర్వజన్మార్జితమైనటువంటి పాప పుణ్య విశేష ఫలితమే తప్పితే సంసార బంధంలో ఉండేటటువంటి బాంధుత్వాలు బాంధవ్యాల మీద ఆధారపడి ప్రవర్తనలు ఎప్పుడూ ఉండవు.
మన తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారం మనలో మంచి గుణాలుంటే చక్కటి గుణాలని మనకి ఇంకా కూడా పెరిగేటట్టుగా సంస్కరింపజేస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు నేర్పిన సంస్కారం కూడా వృధా అయిపోతుంది. వీడి విషయంలో జరిగిందదే, సుదేష్ణాదేవి విషయంలో జరిగింది కూడా అదే. ఆవిడకి పూర్వజన్మ విశేషమైనటువంటి పుణ్యం ఉండడం వల్ల ఆ తల్లిదండ్రుల సంస్కారం కూడా ఆమెకి అబ్బి దేవతలాగా చూస్తే, వీడికి ఆసురీ శక్తులన్నీ రావడం వల్ల ఈ సంస్కారం వృధా అయిపోయి ఆవిడ్ని ఒక కామదేవతగా వీడు ధ్యానిస్తూ ఉన్నాడు. అలా ధ్యానిస్తూ సతు కామాగ్ని సంతప్త సుదేష్ణామభిగమ్యమై ప్రహసన్నివసేనానీ ఇదం వచనమబ్రవీత్. ఆవిడ్ని చూశాడు. ఎంత అందంగా ఉంది ఈవిడ, ఎంత బాగున్నది అని చెప్పి వెంటనే వెళ్ళి మాట్లాడదామా అని అనిపించింది వాడికి. ఆవిడ అలా వెళ్ళిపోతూ ఉన్నది. ఏం చెయ్యాలో తోచలా. అక్కడ ఇంత దుర్విదగ్ధుడైనా, ఇంత దురాభిమాని అయినా ఒక్కసారి తన అక్కకి చెప్పి ఆ తర్వాత వెళ్ళి ఆవిడతో మాట్లాడదామనుకుని, అక్క సుదేష్ణ, ఎవరావిడ, ఎక్కడి నుంచి వచ్చోంది, నాకు ఇలా నాలో ఇంతటి భావాన్ని ప్రేరేపిస్తోందే, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుదామని ఆవిడ దగ్గర దాకా వెళ్ళాడు. వెళ్తూ నవ్వుతూ ఈ అక్కతోటి మాట్లాడేటప్పుడు ఆవిడ విషయాన్ని బయట పెట్టకూడదు అనేటటువంటి ఒక తాపత్రయంతో, సాధారణంగా తొందరపడకూడదు అనేటటువంటి భావాన్ని కూడా పెట్టుకున్నటువంటి వాడై ముందుగా వెళ్ళి ఒక నవ్వు నవ్వాడు. అక్క అన్నాడు. సాధారణంగా చూడండి, ఏదైనా కావాలి అని అంటే ముందు నవ్వుతో మొదలు పెడుతూ ఉంటాం మనం, మంచి విషయాల్లో కూడా. వీడు ఈ విషయంలో అలాగే ప్రవర్తించాడు. దగ్గర దాకా వెళ్ళాడు. అక్క అని నవ్వాడు. వెంటనే సుదేష్ణాదేవి అడుగుతుందిగా, ఏం నాయనా సింహబల కీచక అని అంటుందిగా. అలా వీడు వెళ్ళి ఆవిడ్ని అడిగేటప్పటికీ, నేయం మయా జాతు పురేహ దృష్ట రాజ్ఞో విరాటస్య నివేశనే శుభ రూపేణ చోన్మాదయతీవ మాం భృశం గంధేన జాత మదిరేవ భామిని. అక్క అన్న వెంటనే, ఏం నాయనా సుదేష్ణాదేవి, కీచకుడు అంటున్నాడు. అప్పుడు ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరీవిడ, చాలా అందంగా ఉందే, ఇంతకు ముందెప్పుడు కూడా నేను ఇక్కడ చూడలేదు ఈవిడ్ని, ఎక్కడి నుంచి వచ్చిందంటావు. తన దివ్యమైనటువంటి శరీర శోభతో, ఒక గంధంతో ఉన్నటువంటి ఈమె నన్ను ఒక మద్యం ఏ విధంగా అయితే మత్తెక్కిస్తుందో తన రూపంతోనే అంత మత్తెక్కిస్తోంది. ఎవరది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమక్క చెప్పవే అంటూ ఉన్నాడు. ఆ తర్వాత సుదేష్ణాదేవి ఇక వీడికి కొన్ని మంచి మాటలు చెప్దాము అని అనుకుంటూ ఉంటేనే వాడికి ఆ ఆత్రం తీరక, కాదేవ రూప హృదయాంగమా శుభే హ్యాచక్ష్వమేకస్య కుతోత్ర శోభనే చిత్తం హి నిర్మథ్య కరోతి మాం వశే నాన్యదత్ర ఔషధమస్తి మే మతం. అక్క ఈవిడ ఎవరో గాని దేవతా స్త్రీలాగా అనిపిస్తూ ఉన్నది. ఈమె ఎవరి భార్య, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు. నా హృదయాన్ని ఈమె తన వశం చేసేసుకుంటూ ఉన్నది. ఈ రోగానికి, అంటే ఇలా నేను వశమైపోవడం అనేటటువంటి రోగానికి ఈమెని పొందడం కంటే వేరొక మార్గం లేదు. అక్క కొంచెం ఒక్కసారి చెప్పవే, ఎక్కడి నుంచి వచ్చిందే, ఎక్కడి నుంచి వచ్చి నన్ను ఇలా ప్రాణం తీసేస్తోంది, ఎందుకు ఇక్కడ తిరుగుతోంది, దేవతా స్త్రీని ఏమన్నా పిలిపించావా నువ్వు, ఈ విరాటరాజు దగ్గరికి దేవతల్ని ఏమన్నా సేవకులుగా పెట్టావా అంటూ వాడిలో ఉండేటటువంటి ఆ కామాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఆ మాటల ద్వారా వాడు పలికించేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, చూడండి, మనిషి మనస్సు, మనలో ఉండేటటువంటి ఆ మనోస్థైర్యం అనేటటువంటిది నిశ్చలంగా ఉంటే, అంటే స్థిరమైనటువంటి మనస్సు మనకి లేకపోతే ఇటువంటి విపరీత భావాలే కలుగుతాయి. చూసిన వెంటనే ఎవరో, ఏమిటో, ఎక్కడి నుంచో, ఎవరికి సంబంధించిన వారో, వాళ్ళ స్థితి ఏమిటో ఇవేవీ తెలియకుండా చూసిన వెంటనే ఇలా వీడు ఆమె ఎందుకు కామాన్ని పొందుతూ ఉన్నాడు అనంటే,
ఇంతకంటే రాక్షస గుణాలు ఇంకెవరిలో అయినా ఉంటాయా? ఇంతకంటే నీచమైనటువంటి బుద్ధి ఇంకెవరిలో అయినా ఉంటుందా? అటువంటి వాడు కీచకుడు. చూసిన వెంటనే మహాదేవిగా పరాశక్తి రూపంగా ఇంతవరకు ప్రతి ఒక్క పురుషుణ్ణి కూడా తనకి సంబంధించినటువంటి తమ్ముడుగా భావిస్తూ ఉండేటటువంటి లోకైక పూజ్యురాలైనటువంటి పరమ పతివ్రతగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ పాండవులు అందరికీ కూడా ఆ వంశానికే ఒక చక్కటి వన్నె తెచ్చినటువంటి అంత గొప్పదైన ఆ మహా సుందరాంగి, గొప్పది, చాలా సద్వర్తన కలిగినటువంటి సుదేష్ణ దేవి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నటువంటి సైరంధ్రి పేరు కలిగిన ద్రౌపదీదేవిని చూసిన వెంటనే అక్కడ కూడా చూడండి, ఆవిడ ఒక పరిచారిక. ఆమెని చూసిన వెంటనే ఇంతటి వాడికి ఇలాంటి కామం పుట్టింది, ఇలాంటి బుద్ధి పుట్టింది అని అంటే కేవలం ఆసురీ శక్తుల యొక్క ప్రభావం మాత్రమే. ఆసురీ శక్తులంటే ఏమిటండి అని అంటారేమో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి 6 మనలోనే ఉండేటటువంటి, మనల్తో నిత్యం యుద్ధం చేస్తూ ఉన్నటువంటి, ఎక్కడ దొరుకుతామో చూసి మనల్ని సర్వనాశనం చేద్దామని ప్రతినిత్యం మనతోనే ఉంటూ మనకి సంబంధించినటువంటి పనులన్నింటిలోనూ కల్పించుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని ఉద్రేకపరిచేటటువంటి శక్తులు ఉన్నాయే 6, అవే ఆసురీ శక్తులు. కొందరిలో ఎక్కువ ఉంటాయి, కొందరిలో తక్కువ ఉంటాయి, కొందరిలో మధ్యస్థంగా ఉంటాయి, కొందరికి యోగజ్ఞానం చేత ఇట్లాంటి చక్కటి పురాణములు విని వాటి తత్వాన్ని అలవర్చుకుని ఆ విషయాలన్నీ గ్రహించడం చేత కొందరికి పూర్తిగా నశించిపోతాయి. ఇక్కడ తరతమ భేదం కొంత ఉంటుంది. వీడిలో అంత విశేషంగా అది ఉంటూ పైగా అన్నాడు, అహోతవేయం పరిచారికా శుభ ప్రత్యగ్ర రూప ప్రతిభాతి మామియం అయుక్త రూపం హి కరోతి కర్మతే ప్రశాస్తు మాంగచ్చ మమాస్తి కించన. అక్క, ఇవి నీకు దాసిగా పనిచేస్తోందా ఇక్కడ? ఏమిటే అక్క, చూస్తూ ఇట్లాంటి దాన్ని దాసిగా పెట్టుకున్నావు? నీలాంటి దాని దగ్గర దాసీ పని చేయడానికి ఇట్లాంటి సుందరాంగి కావాలా? వాడి మాటలు చూడండి. నీ దగ్గర పనిచేయడానికి ఈమె సరిపోతుందా? అసలు ఈవిడ అలాంటిది అనుకుంటున్నావా? ఎంత గొప్పది, ఎంత శరీర సౌందర్యం కలిగింది, నీ దగ్గర ఈవిడ సేవకురాలేమిటే? అక్క, ఇలా ఉండకూడదు. ఈవిడ నాకు ఉండేటటువంటి సమస్త ఐశ్వర్యానికి యజమానురాలుగా ఉండాల్సినటువంటిది ఇది. నీ దగ్గర సేవకురాలుగా పెట్టుకున్నావా? ఎంత పిచ్చిదానివే, ఇంతటి సుందరాంగిని అంటూ తన అక్కతో మాట్లాడుతూ, ప్రభూతనాగాశ్వరథం మహాజనం సమృద్ధియుక్తం బహుపాన భోజనం మనోహరం కాంచన చిత్రభూషణం గృహం మహచ్చోభయతామియం మమ. ఏమే అక్క, నా ఇంట్లో ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, రథాలు వీటన్నిటికీ కూడా ఈవిడ యజమానురాలు అవ్వాలి. నా ఇంట్లో ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈవిడ నాయకురాలుగా ఉండాలి. నాకు ఎంత సంపద ఉన్నది, ఎన్ని విధాలైనటువంటి భోజన పానీయాలు నా ఇంట్లో ఉంటూ ఉంటాయి. రోజు చూడ్డానికి నా సంపద, నా ఐశ్వర్యం ఎంత గొప్పది. మనోహరంగా ఉండేటటువంటి బంగారు బొమ్మలా ఉన్నటువంటి ఈవిడ నీ ఇంట్లో దాసీగా పనిచేస్తూ ఉండడమా? బంగారం లాంటి, చూడ్డానికే ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి, ఎంతో అందమైనటువంటి, విశాలమైనటువంటి నా భవనంలో ఉన్నటువంటి ఇన్ని సంపదలకి యజమానురాలుగా ఈవిడ ఉండదగింది. నువ్వు దాసీదానిలాగా పెట్టుకున్నావు నీ ఇంట్లో. అబ్బెబ్బే, నాకేం నచ్చలేదమ్మా అక్క, అలా ఉండకూడదు ఈవిడ అంటూ తన అక్కతోటి అక్కడ దాసీగా పనిచేస్తున్నటువంటి ఒక సైరంధ్రిగా ఉన్నటువంటి ఒక పరిచారకని ఉద్దేశించి వీడు ఇన్ని మాటలు మాట్లాడి ఆ వెంటనే ఇక సుదేష్ణ దేవి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇక వెళ్ళి ద్రౌపదీదేవితో మాట్లాడదాము అని చెప్పి ముందుగా ఈవిడి దగ్గర ఇన్ని విషయాలు చెప్పి తనకి
ఆమె మీద ఇష్టమున్నది అన్న విషయాన్ని తన అక్కకి మొత్తం కూడా తన మాటల ద్వారా తెలియజేసి రేపు ఇతను ప్రవర్తించేటటువంటి తీరులో సుదేష్ణాదేవి దగ్గర నుంచి ఎటువంటి అడ్డంకి రాకుండా ఉండేటట్టుగా ముందు వాడు కొంత తన పనినంతా కూడా పూర్తి చేసుకుని అంతా చెప్పినటువంటి వాడే, అక్క నాకు ఆమె మీద మనస్సు కలిగింది అని చెప్తూ సుదేష్ణాదేవికి తనలో ఉన్నటువంటి ఆత్రాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టాడు. బయటపెట్టి ఇక నీ అనుజ్ఞ తీసుకుని వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను అన్నటువంటి విధంగా ఇక వెళ్ళి ద్రౌపదీదేవితో మాట్లాడడం అనేటువంటిది వాడు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్వభావాన్ని మనం ఇంకొకసారి గుర్తు తెచ్చుకుని చూసిన వెంటనే స్థితి ఏమిటో, ఎటువంటి వారో, ఎలాంటి బుద్ధి కలదో ఇవేవీ కూడా విచారించకుండా అదేదో మొట్టమొదటిసారి చూసిన వెంటనే విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ కూడా తనలో మాత్రమే కలిగి తనకు మాత్రమే అటువంటి భావనలన్నీ కలుగుతాయని చూసిన వెంటనే అటువంటి వారిని తను మోహించిన దాంట్లో ఎటువంటి దోషము లేదని, అది చాలా గొప్పదైనటువంటి పని అని, అలాంటి వాళ్ళని చూసినటువంటి వెంటనే మనసులో కలిగేటటువంటి భావాలన్నీ చాలా గొప్పవి అని చెప్పి అటువంటి భావాలన్నిటికీ కూడా ఒక విచిత్రమైనటువంటి పదంతో వాటన్నిటినీ కూడా కప్పివేస్తూ ఈ కామానికి ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి ఇంతటి నా ఆలోచనలన్నింటినీ కూడా ప్రపంచం తప్పుదారి పట్టిస్తోంది అని చెప్పి వద్దు అని చెప్పినటువంటి వాళ్ళని విమర్శిస్తూ అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి దోషాన్నంతటినీ కూడా తనకి లేకుండా ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ ఈ లోకంలో మొట్టమొదటిసారి చూసినటువంటి దాంట్లో కలిగినటువంటి భావానికి ఎంతో గొప్పదైనటువంటి పేరు ఉన్నది అని చెప్పి దాన్ని పవిత్రమైనటువంటి బంధంగా చిత్రీకరించడం కోసం ఈనాడు చాలామంది తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ కీచకుణ్ణి చూస్తే, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే రెండిటిల్లోనూ సారూప్యం మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నది. ఆ సారూప్యానికి మనం దగ్గరికి వెళ్లకుండా అక్కడ జరిగేటటువంటి దృశ్యాలు, కీచకుడు ఏ విధంగా ప్రవర్తించాడో మనం ఆ విధంగా ప్రవర్తించకుండా కీచకుళ్ళాంటి వాడు అనే అపప్రథ మనం తగిలించుకోకుండా ఆదర్శవంతమైనటువంటి మన పురుషత్వానికి నిజమైనటువంటి రూపాన్ని తెచ్చేటటువంటి విధంగా సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని గడపడంలో ఉన్నటువంటి గొప్పతనం మనకి అనుభవైక వేద్యం. అటువంటి ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ కీచకుడు ఇక్కడ చూపించినటువంటి వైపరీత్యాన్ని మన దరి చేరకుండా ఉండే విధంగా మనకి అటువంటి సంస్కారాన్ని కలగజేయాలి అని ఇప్పుడు పరమ పవిత్రములైనటువంటి భారతాంతర్గతములైనటువంటి విరాట పర్వలోని 14వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాల్ని మనం పఠిస్తూ ఆ శ్లోక మాహాత్మ్యం మన యందు చక్కగా ప్రవర్తించాలి అని చెప్పి ఆ శ్రీనివాస పరబ్రహ్మని ధ్యానిస్తూ శ్లోక పఠనం చేద్దాం, ఆదర్శవంతులమవుదాం. అథ విరాట పర్వణి చతుర్దశోऽధ్యాయः వైశంపాయన ఉవాచ వసమానేషు పార్థేషు మత్స్యస్య నగరే తదా మహారథేషు ఛన్నేషు మాసాదశ సమాయయుః యాజ్ఞసేనీ సుదేష్ణాం తు శుశ్రూషంతి విశాంపతే ఆవసత్ పరిచారార్హ సుదుఃఖం జనమే జయ తథా చరంతి పాంచాలి సుదేష్ణాయ నివేశనే తాం దేవీం
తోషయామాస తోషయామాస తథా చ తథా చ అంతఃపురస్త్రియః అంతఃపురస్త్రియః తస్మిన్ వర్షే తస్మిన్ వర్షే గతప్రాయే గతప్రాయే కీచకస్తు కీచకస్తు మహాబలః మహాబలః సేనాపతిః సేనాపతిః విరాటస్య విరాటస్య దదర్శ దదర్శ ద్రుపదాత్మజాం ద్రుపదాత్మజా తాం దృష్ట్వా తాం దృష్ట్వా దేవగర్భాభాం దేవగర్భాభాం చరంతీం చరంతి దేవతామివ దేవతామివ కీచకః కీచకః కామయామాస కామయామాస కామబాణ కామబాణ ప్రపీడితః ప్రపీడితః సతు సతు కామాగ్నిసంతప్తః కామాగ్ని సంతప్తః సుదేష్ణాం సుదేష్ణాం అభిగమ్య వై అధిగమ్య వై ప్రహసన్నివ ప్రహసన్నివ సేనానీ సేనానీః ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ నేయం మాయా నేయం మాయా జాతు పురేహ జాతు పురేహ దృష్టా దృష్టా రాజ్ఞో విరాటస్య రాజ్ఞో విరాటస్య నివేశనే శుభా నివేశనే శుభా రూపేణ చ రూపేణ చ ఉన్మాదయతీవ ఉన్మాదయతీవ మాం భృశం మాం వృషం గంధేన జాత గంధేన జాత మదిరేవ భామిని మదిరేవ భామిని కాదేవ రూప కాదేవ రూప హృదయంగమా శుభే హృదయంగమాశుభే హ్యాచక్ష్వమే యాచక్ష్వమే కస్య కస్య కుతోత్ర శోభనే కుతోత్ర శోభనే చిత్తం హి నిర్మథ్య చిత్తం హి నిర్మథ్య కరోతి మాం వశే కరోతి మాం వశే న చాన్యదత్ర న చాన్యదత్ర ఔషధమస్తి మే మతం ఔషధమస్తి మే మతం అహోతవేయం అహోతవేయం పరిచారికా శుభా పరిచారికా శుభా ప్రత్యగ్రరూపా ప్రత్యగ్రరూపా ప్రతిభాతి మామియం ప్రతిభాతి మామియం అయుక్త రూపం హి అయుక్త రూపం హి కరోతి కర్మతే కరోతి కర్మతే ప్రశాస్తు మాం యచ్చ ప్రశాస్తు మాం యచ్చ మమాస్తి కించన మమాస్తి కించన ప్రభూత ప్రభూత నాగాశ్వరథం నాగాశ్వరథం మహాజనం మహాజనం సమృద్ధియుక్తం సమృద్ధియుక్తం బహుపాన భోజనం బహుపాన భోజనం మనోహరం మనోహరం కాంచన చిత్రభూషణం కాంచన చిత్రభూషణం గృహం మహచ్చ గృహం మహచ్చ ఉభయతామివ ఉభయతామివ ఉభయత శోభయతామియం శోభయతామియం మమ ఈ విధంగా మనం కీచకవధ పర్వలో మొట్టమొదటి రోజుని చక్కగా పారాయణ కార్యక్రమంలో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం పూర్తిగా పొందినటువంటి సుపర్ణుణ్ణి మనందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించాలి అనేటటువంటి భావంతో ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్థా సర్వజంతవః కలౌ సంస్మరణాన్ముక్తి అని ఆ స్వామి నామాన్ని పలికిన వెంటనే అనుగ్రహించేటువంటి దివ్య కరుణ కలిగిన శ్రీనివాసుని దివ్య చరణ సన్నిధిలో మనం ఆ స్వామికి ప్రీతికరమైన వాహనం గరుత్మంతుడు వాహనం ఆ స్వామి కీర్తనని స్తుతిని మనం చేస్తూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి భక్తితో ఆ స్వామిని సేవిద్దాం. అథ సుపర్ణస్తోత్రం దేవా ఊచుః త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః త్వం ప్రభుస్తపనః సూర్యః
परमेष्ठी प्रजापतिः परमेष्ठी प्रजापतिः त्वमिन्द्रस्त्वं हयमुखः त्वमिन्द्रस्त्वं हयमुखः त्वं शर्वस्त्वं जगत्पतिः त्वं सर्वस्वं जगत्पतिः त्वं मुखं पद्मजो विप्रः त्वं मुखं पद्मजो विप्रः त्वमग्निः पवनस्तथा त्वमग्निर्पवनस्तथा त्वं हि धाता विधाता च त्वं हि धाता विधाता च त्वं विष्णुः सुरसत्तमः त्वं विष्णुः सुरसत्तमः त्वं महान् अभिभूषश्वत् त्वं महानविभूषश्वत् अमृतं त्वं महद्यशः अमृतं त्वं महद्यशः त्वं प्रभाः त्वमभिप्रेतम् त्वं प्रभास्त्वमभिप्रेतम् त्वं नस्त्राणमनुत्तमम् त्वं नस्त्राणमनुत्तमम् त्वं गतिः सततं त्वत्तः त्वं गतिः सततं त्वत्तः कथं नः प्राप्नुयात् भयम् कथं न प्राप्नुयाद्भयम् बलोर्मिमान् बलोर्विमान् साधुरदीनसत्त्वः साधुरदीनसत्त्वः समृद्धिमान् समृद्धिमान् दुर्विशहसस्त्वमेव दुर्विशः स्वमेव त्वत्तः श्रुतम् त्वत्तश्रुतम् सर्वमहीनकीर्ते सर्वमहीनकीर्ते यनागतं च यनागतं च उपगतं च सर्वम् उपगतं च सर्वम् त्वमुत्तमः त्वमुत्तमः सर्वमिदं चराचरम् सर्वमिदं चराचरम् गभस्थिभिः गभस्तिभिः भानुरिवाव भाससे भानुरिवावभाससे समाक्षिपन् समाक्षिपन् भानुमतः भानुमतः प्रभां मुहुः प्रभां मुहुः त्वमन्तकः त्वमन्तकः सर्वमिदं सर्वमिदं ध्रुवाध्रुवम् ध्रुवम् दिवाकरः दिवाकरः परिकुपितो परिकुपितो यथा दहेत् यथा दहे प्रजास्तथा प्रजास्तथा दहसि दहसि हुताशनप्रभा उदाशनप्रभा भयङ्करः भयङ्करः प्रलय इव प्रलय इव अग्निरुत्थितो अग्निरुद्धितो विनाशयन् विनाशयन् युग युग परिवर्तनान्तकृत् परिवर्तनान्तकृत् खगेश्वरम् खगेश्वरम् शरणमुपागता वयम् शरणमुपागता वयम् महौजसम् महौजसम् ज्वलनसमानवर्चसम् ज्वलनसमानवर्चसम् तडिप्रभम् तडिप्रभम् वितिमिरम् वितिमिरम् अभ्रगोचरम् अभ्रगोचरम् महाबलम् महाबलम् गरुडमुपेत्य गरुडमुपेत्य खेचरम् खेचरम् परावरम् परावरम् वरदम् वरदम् अजय्य विक्रमम् अजय्य विक्रमम् तवौजसा तवौजसा सर्वमिदम् सर्वमिदम् प्रतापितम् प्रतापितम् जगत्प्रभो जगत्प्रभो सप्त सुवर्णवर्चसा सप्त सुवर्णवर्चसा त्वं पाहि सर्वांश्च त्वं पाहि सर्वांश्च सुरान् महात्मनः सुरान् महात्मनः भयान्विता भयान्विता नभसि नभसि विमानगामिनो विमानगामिनो विमानिता विमानिता विपथगतिम् विपथगतिम् प्रयान्ति ते प्रयान्ति ते ऋषेः ऋषेः सुतस्त्वमसि सुतस्त्वमसि दयावतः प्रभो दयावतः प्रभो महात्मनः महात्मनः खगवर खगवर कश्यपस्यः कश्यपस्यः समाकृतः समाकृतः जगतो दयां परां दयाम्बराम् त्वमीश्वरः त्वमीश्वरः प्रशमम् प्रशमम् उपैः पाहिनः उपैः पाहिनः महाशनिस्फुरित महाशनिस्फुरित समस्वनेन ते समस्वनेन ते विशोम्बरम् विशोम्बरम् त्रिदिवमियञ्च त्रिदिवमियं च मेदिनी मेदिनी चलन्ति
చలంతి నఖగ నఖగ హృదయాని చానిశం హృదయాని చానిశం నిగృహ్యతాం నిగృహ్యతాం వపురిదం వపురిదం అగ్నిసన్నిభం అగ్నిసన్నిభం తవద్యుతిం తవద్యుతిం కుపిత కుపిత కృతాంతసన్నిభాం కృతాంతసన్నిభాం నిశమ్య నిశమ్య నశ్చలతి నశ్చలతి మనోవ్యవస్థితం మనోవ్యవస్థితం ఏవం స్తుతః ఏవం స్తుతః సుపర్ణస్తు సుపర్ణస్తు దేవైః దేవైః సర్షిగణైస్తదా సర్షిగణైస్తదా తేజసః తేజసః ప్రతిసంహారం ప్రతిసంహారం ఆత్మనః ఆత్మనః సచకారః సచకారః ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సుపర్ణస్తోత్రం సువర్ణస్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. మనం చెప్పుకునేటటువంటి ప్రతి అక్షరము కూడా ధర్మానికి అనుకూలమైనటువంటిదే. ధర్మంలోనే సమస్తము ఉంది అనేది వేదము చెప్పినటువంటి మాట. ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అంటూ ధర్మమునందే సమస్తము ఉంది అని. అంటే ధర్మము ఆచరిస్తే, ధర్మ త్రోవలో మనం వెళ్ళినట్లయితే మనకి అన్నీ కలుగుతాయి అని. అది ఎట్లా కుదురుతుంది అని ఒక సందేహం మనందరికీ కలుగుతుంది. దానికే చక్కగా చెప్పారు. ఆమ్రే ఫలార్థే నిర్మితే యథా ఛాయాగంధా వనూత్పద్యేతే ఏవం ధర్మమభిచర్యమాణం అర్థకామ అనూత్పద్యంతే అంటూ. అంటే మామిడి చెట్టు వేసినప్పుడు మామిడి పళ్ళ కోసం వేస్తాం, కానీ ఆ పూత పూసినప్పుడు వచ్చేటటువంటి సువాసన, ఆ చెట్టు ఇచ్చేటటువంటి నీడ ఎలా అయితే పళ్ళ కోసం వేసినటువంటి చెట్టు ద్వారానే కలుగుతున్నాయో, ధర్మం అనేటటువంటి దాన్ని గురించి మనం ప్రయత్నం చేస్తే ఇవి రెండూ మనం కోరుకోకుండా వచ్చినట్లే అర్థము కామము కూడా వస్తాయి అని. కాబట్టి అటువంటి ధర్మ బుద్ధి మనలో పెంపొందడానికి ఇటువంటి గ్రంథముల పారాయణ, అర్థ విశ్లేషణ మనకి తప్పక అవసరమైనటువంటిది. అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ధర్మమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటూ కీర్తింపబడినటువంటి ఆ గోవిందుని నామస్మరణని ఇప్పుడు మనం చక్కగా శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసి ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి బుద్ధిని మా అందరిలో ఇంకొంత పెంపొందించు స్వామి అని చెప్పి స్వామిని ప్రార్థిద్దాం, తరిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజలోల గోవింద
గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సిత జన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్ంగ గదాధర గోవింద విరజా తీర్థస గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిది బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ
సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి మంగళాశాసనాన్ని సమర్పించుకుంటూ పారాయణాన్ని పూర్తి చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణనిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.
ఓం